హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు షర్మి సేస్. ఈ బియర్ ఎవరు? ఎక్కడికి వచ్చాము? ముద్దు కాదు, హెరిటేజ్ విలేజ్. నేను ఈ వీడియోలో మీకు బైరన్ హెరిటేజ్ విలేజ్ చూపిపోతున్నాను. ఇది అస్కర్ అనే ప్లేస్లో జరిగింది అండ్ ఎవ్రీ టైం ఇది ఉండదు. సో స్పెసిఫిక్ డేట్స్లో పెడతారు. ఆ డేట్స్లో మాత్రమే మనం వెళ్ళగలుగుతాం అండ్ దీనికి ఎంట్రీ ఫీ ఉంది. కిడ్స్కి అయితే ఫ్రీ ఉంటుంది. 5 years లోపల ఉండే వాళ్ళకి. అడల్ట్స్కి అయితే ఎంట్రీ ఫీ ఉంటుంది. అండ్ ఇక్కడ ఏం స్పెషల్ అంటే ఒక అథెంటిక్ ఎక్స్పీరియన్స్ మనం ఫీల్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ వేరేని ఫుడ్ గురించి కానీ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ గురించి కానీ అప్పటి కాలంలో వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, హౌసెస్ ఎలా ఉండేది, సో పెయింటింగ్స్ కానీ, సో ఇలా మనం డిఫరెంట్ వెహికల్స్ కానీ అప్పుడు పోలీస్ స్టేషన్స్ ఎలా ఉండేది, సో ఇలా థీమ్ వైజ్ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. కిడ్స్తో వెళ్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇవంతా కానీ చూడండి, ఇవంతా పెయింటింగ్స్. సో మనకి ఏదైనా నచ్చితే దాన్ని బై కానీ చేయొచ్చు. అండ్ అప్పటి కాలంలో ఈ పోలీస్ కార్స్ అంతా ఈ కార్స్ యూస్ చేసేవాళ్ళు. లక్కీ కార్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి చాలా కొంచెం బాగా ఎంజాయ్ చేశాడు. సో ఇలా మనం ఒక టూర్ తీసుకుని వద్దాం రండి, ఏమేమి ఉంది ఎలా అనేసి. ఏ లిటిల్ బియర్, వాట్సాప్. ఏముంది ఇక్కడ? సర్ప్రైజ్! వావ్, ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్. మీరు ఇప్పుడు చూస్తుండేది అప్పట్లో హౌసెస్ ఎలా ఉండేవి అనేసి. సో మేమైతే ఒక్క రూమ్ గాని వదలకుండా రూమ్ తిరిగేసాం ఏమేమి ఉంది అనేసి. ఈ హౌస్ భలే ఉంది. ఒక పక్క ఎంట్రీ అవుతే ఇంకొక పక్క ఎగ్జిట్ అవ్వచ్చు. బావి, వాటర్ ఉంటది అప్పట్లో. ఎంత బాగుందో చూడండి. లోపలే వెళ్ళు అండ్ ఇక్కడ సిట్టింగ్ ఏరియా, ఈవినింగ్స్ కాఫీ టీ తాగేదానికి లేదా స్నాక్స్ తినేదానికి అండ్ కొన్ని ట్రీస్ ఉన్నాయి. అది విత్ ఇన్ కాంపౌండ్లోనే ఉంది. ఇక్కడ కొన్ని కల్చరల్ పర్ఫార్మెన్సెస్ కానీ చేశారు. مريم وينكم يا عيال؟ మాకు ఈ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. ఇప్పుడు ఏదైనా హ్యాండీక్రాఫ్ట్స్ లేదంటే వేరే పాటరీ అలా ఏమైనా ఉన్నా కానీ ఆడ లైవ్లో చేస్తూ ఉంటారు. అది మనం చూడొచ్చు.
బాగుంది కదా ఇస్తాను కదా ఇలా 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 గాలి వస్తుంది ఎలా చేసుకుంటావు సరే ఇక్కడ కొన్ని మనము సీషెల్స్ అయితే పిక్ చేసుకోవచ్చు. ఆ పిక్ చేసుకున్న దాంట్లో పర్ల్స్ కానీ మనకి వచ్చిందంటే లక్ ఉండి సో ఆ పర్ల్స్ అయితే మనకి ఇస్తారు. సో అది చూసుకొని అండ్ ఇక్కడ వచ్చి మనము బోట్ మేకింగ్ చూసేదానికి వచ్చాము. కిడ్స్కి ఇది ఒక ఎడ్యుకేషనల్ టూర్ లాగా అవుతుంది. ఎందుకంటే అది షో పీసెస్ లాగా పెట్టకుండా ఇక్కడ మనకి లైవ్లో చేస్తూ ఉంటారు. సో ఏ స్కిల్ ఎత్తుకున్నా అక్కడ లైవ్లో చేస్తూ ఉన్నారు. సో వాళ్ళు చూడొచ్చు ఎలా చేస్తారు. ఓకే దీని వెనకాల ఇంత వర్క్ ఉంటుంది అని తెలుస్తుంది. ఎంత బాగా చేస్తారు కదా మేము ఇలాంటి ఈవెంట్స్ ఏదైనా జరిగితే ఏది మిస్ చేయము. ఎందుకంటే ఇలాంటి ఈవెంట్స్లో కిడ్స్ అయితే చాలా నేర్చుకోవచ్చు అండ్ ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. ఏం పెట్టుకుంటావు వెరీ బిగ్ బాక్సా ఓకే ఏంది మెల్లిగా మెల్లిగా వాట్ ఇస్ దిస్ ఏమీ లేదు ప్లెయిన్ బాక్స్ అండ్ ఇక్కడ చూసారా మనము కీ చైన్స్ ఇక్కడ కనిపిస్తుంది కానీ అండ్ బ్యాక్ సైడ్లో ఉండేది అది టైల్స్ లాగా. అప్పట్లో డిజైన్స్ ఇలా చేసుకునే వాళ్ళు ఎంత బ్యూటిఫుల్గా అసలు చూసామంటే ఎంత బాగుంది, నీట్ అండ్ క్లీన్గా ఉంది. ఇక్కడ చూసారంటే హ్యాండ్ వీవింగ్ గురించి అయితే లక్కీకి చూపించాను. చాలా రోజుల నుంచి ఉన్నింది నాకు ఇది చూపించాలనేసి. సో ఇక్కడ ఆపర్చునిటీ దొరికింది, చూపించాము. పాటరీ చేసేది ఒక మంచి స్కిల్ అని చెప్పొచ్చు. అంటే చూసే వాళ్ళకి అండ్ చేసే వాళ్ళకి కానీ చాలా సూదింగ్గా అనిపిస్తుంది. ఎంత ఇంట్రెస్ట్గా చూసామో మేమంతే నిల్చుకొని ఎలా చేస్తారనేసి. ఇక్కడ వాళ్ళు ఒక షేప్ చేశాక వెయిట్ చేసే పని లేకుండా ఇక్కడ డ్రయర్ యూస్ చేస్తున్నారు. సో ఇది హాట్గా ఎయిర్ వస్తూ ఉంది. సో దాంతో డ్రై అయిపోతుంది. సో క్విక్గా అయితే వాళ్ళు డిజైన్ చేయగలుగుతూ ఉన్నారు. حق التلوين وحق الصناعة. تنقشون على الحساب بنفسه؟ ايه في الكاتورة موجود عاوز. والله بتصور يمكن احسن تصوري.
ఇక్కడ చూసారంటే అప్పట్లో సిట్టింగ్ ఏరియాలా పెట్టుకొని ఇండోర్ గేమ్స్ ఆడేవాళ్ళు, అంటే క్యారమ్ అంతా కానీ పెట్టుకో ఉన్నారు. బుక్స్ ఉంది లైబ్రరీ, లక్కీ ఫేవరెట్. ఇంకంతే ఇంక రాడీని. వింపీ కిడ్స్ ఇది బాగుంటుందా, చాలా మంది తీసుకున్నారు. ఫ్రెండ్స్, నా వీడియో మీకు కొంచెం హెల్ప్ అవుతా ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇది ఓపెన్ థియేటర్ లాగా ప్రొజెక్టర్ వేసి హ్యాపీగా కూర్చొని చూస్తున్నారు. వెన్నెల్లో చూడొచ్చు మనకి ఏ మూవీ కావాలన్నా. ఏంది ఇంకొకసారి చెప్పు. ఇది లివింగ్ రూమా, బెడ్రూమా? ఓకే. కిచెనా? ఓకే. ఓ అది బెడ్రూమా? 2 బెడ్రూమ్సా? ఓకే. నెక్స్ట్ పైకా? ఆవిడ క్లోజ్ అంటారా? ఆవిడ క్లోజ్ పోకూడదు అనేసి. ఎస్ అంతే. అలా ఉంది. ఏమంటా అది సాంబ్రాణి. ఇప్పుడు అదో గ్రాస్ ఏమో తెలియదే, నేను ఇప్పుడే వచ్చాను. చూద్దాం. లెట్స్ గో అండ్ చెక్. ఇన్సైడ్ ప్లీజ్ చూపి నాకు ఏమేమి అని. షో మీ ద హౌస్. ఇది ఇది కిచెన్, ఇది ఓ ఇది కిచెనా? ఓకే సార్. ఓకే. ఇదంతా లివింగ్ రూమ్, ఓకే. ఇదంతా బెడ్రూమ్. ఓ దిస్ బెడ్రూమ్. ఓ నైస్ బెడ్రూమ్. సో దిస్ ఆల్ అదర్ బెడ్రూమ్. ఓ అగైన్ 2 బెడ్రూమా? yes ఓకే. ఐ లైక్ ద హౌస్ సార్. ఎప్పుడు జాయిన్ అవ్వచ్చు? సో నేను ప్లాన్ అది అపార్ట్మెంట్ ప్లాన్ చేసుకొని అలా. నార్మల్గానే బేరెన్ నైట్ టైము లైట్స్తో చాలా బాగుంటుంది. అండ్ అందులోనూ ఇటు సైడ్ వచ్చామంటే ఇక్కడంతా మిషనరీస్ ఉంటాయి. సో దానికి అటాచ్ చేసిన లైట్స్ వల్ల ఎంత బాగుంటుందో చూసేదానికి. అది మిషనరీస్ అనేసి ఎవరు చెప్పలేరు, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఒకతర ఏదో లైట్ హౌస్ లాగా ఉంటుంది చూసేదానికి ఫుల్. ఈ వీడియో మీకు నచ్చిందా? లైక్ చేయండి, అలాగే కమెంట్ చేయండి ఎలా అనిపించింది ఈ వీడియో అనేసి. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుంటాను. స్టే హ్యాపీ, బీ కైండ్ టు ఎవ్రీవన్. బాయ్ గైస్.